నేను వెళ్ళిపోతున్నాను. లోపల ఎంత బాధ ఉంచుకున్నా కూడా పైకి నవ్వుతూ అయితే నన్ను పంపిస్తుంది. హలో దోస్తులు, ఇదేంటైతే అరే నీ అబ్బా మా ఫ్రెండ్ గడు తమ్ముడు అయితే నన్ను బస్సు ఎక్కిద్దామని తీసుకెళ్తున్నాడు. బస్సు కూడా వచ్చేసింది. బస్సు ఎక్కించిన తర్వాత బస్సు దిగేసి మళ్ళీ ఆటో కూడా ఎక్కాను. అసలు నేను నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళి ఓపెన్ డిగ్రీ అయితే అప్లై చేద్దాం అనుకున్నాను. అంతలోకి అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఇంకా ఎవరూ లేరు. తర్వాత కొద్దిసేపు కూర్చొని చదువుకుందాం అనుకున్నా. ఒక ఆయన వచ్చి ఇక్కడ ఏమీ లేవు అన్నారు. అప్పుడు నా రియాక్షన్ చూడండి. ఇదో బతుక చెప్పండి. ఇంకా ఆలస్యం చేయకుండా మా అన్నయ్య వచ్చి నన్ను అయితే ఇంటికైతే తీసుకెళ్తున్నాడు. ఇంకా రోడ్డు మీద చూసేసరికి ఏయో టెంట్లు వేసి ఉన్నాయి. ఏంటి అబ్బాని చూసేసరికి ఎండలో మండిపోతుంది. ట్రాఫిక్ పోలీసులు అయితే ఇలా చేశారు. ఇంకా ఎండ్లకి మా అన్నయ్యకి ఒక సోడా అయితే తీసి ఇచ్చేసాను. తర్వాత నేను ఒక బాదం పాలు అయితే తాగాను. ఇంకా ఆలస్యం చేయకుండా డీమార్ట్కి అయితే వెళ్ళిపోతున్నాము. మా అమ్మ మీదకి అయితే ఒప్పించుకొచ్చి వాలింది. కాసేపు ఆడుకొని డైరెక్ట్గా డీమార్ట్ షాపింగ్ అయితే చేసేసుకొని వచ్చేసి ఇక్కడ కూర్చొని ఉన్నాం. మా అమ్మ అయితే పొద్దునుంచి నా మీద అయితే కోపంగా ఉంది. ఒక వీడియో తీసి అయితే నవ్విచ్చేసాను. ఇంకా ట్రైన్కి టైం అవుతుంది అనేసరికి బస్సు అయితే ఎక్కాను. అసలు అబ్బాయిలకి అసలు ఖాళీ లేదండి. ఆ ఇరుకులు ఎట్టగట్ట స్టేషన్కి అయితే వెళ్ళిపోయాను. ఒక దోశ అయితే తీసుకున్నాను. 100 రూపాయలు వేసారు దోశకు వచ్చేసరికి. ఇంకా మైండ్ పోయింది. ఇంకా అంతలోకి మా అమ్మ వచ్చి సమోసాలు తీసుకుంది. ఇంకా ట్రైన్ వెళ్ళేటప్పుడు ట్రైన్తో పాటు మా అమ్మ నన్ను చూసుకుంటూ వస్తూనే ఉంది. తర్వాత నేను ఈ ఇరుకులు అసలు ఎలా కూర్చొని ఎలా జర్నీ చేయాలో అర్థం అవ్వట్లేదు.